సాధారణంగా మొక్కజొన్న తిన్న తర్వాత మిగిలే కండెలను పనికిరావని అందరూ చెత్తలో పడేస్తుంటారు. కానీ అదే వ్యర్థానికి సరికొత్త విలువను తీసుకొచ్చాడు బెజవాడకు చెందిన యువ పారిశ్రామికవేత్త త్రివేద్ నాయక్. ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్, ఆ తర్వాత ఎంబీఏ పూర్తి చేసి కొంతకాలం ప్రైవేటు ఉద్యోగం చేశాడు త్రివేద్. అయితే ప్లాస్టిక్ వినియోగం వల్ల మన పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని చూసి ఆవేదన చెందేవాడు. సమాజానికి ఏదైనా మేలు చేయాలన్న ఆలోచనతో ఉద్యోగానికి వీడ్కోలు పలికి రుద్ర ఎకో ట్రేడర్స్ అనే అద్భుతమైన స్టార్టప్కు శ్రీకారం చుట్టాడు. ప్రకృతికి ఎలాంటి హాని చేయని బయోడిగ్రేడబుల్, కంపోస్టబుల్ బ్యాగుల తయారీలో త్రివేద్ అడుగుపెట్టాడు. ఈ రంగంలో విజయం సాధించడం కోసం ఏమాత్రం తొందరపడకుండా దాదాపు 6 నెలల పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించాడు. సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాడు. ముడిసరుకు సేకరణ, మార్కెటింగ్పై లోతైన అవగాహన పెంచుకున్నాడు. ఆ తర్వాతే సొంతంగా పరిశ్రమను ఏర్పాటు చేసి ఉత్పత్తిని ప్రారంభించాడు. ప్రారంభంలో ఎన్నో సవాళ్లు ఎదురైనా కొంచెం కూడా వెనకడుగు వేయలేదు. అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటూ తన ఉత్పత్తుల నాణ్యతను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకున్నాడు. ఇది పర్యావరణ హితమైన బిజినెస్ అంటున్నాడు త్రివేద్ నాయక్. పొలం నుంచి వచ్చే వేస్టేజ్ నుంచే ఈ క్యారీ బ్యాగ్స్ తయారు చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ప్లాస్టిక్లా కాకుండా భూమిలో త్వరగా కరిగిపోతుందని చెబుతున్నాడు. ప్లాస్టిక్ ఎలా అయితే స్థాపించిపోయిందో దీన్ని ఎలాగైనా తొలగించేసి మన బయోడిగ్రేడబుల్ కంపోస్టబుల్ క్యారీ బ్యాగ్స్ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఉద్దేశంతో నేను ఈ బిజినెస్లో వచ్చాను. సో ఈ బయోడిగ్రేడబుల్ కంపోస్టబుల్ క్యారీ బ్యాగ్స్ అనేది మనకి బయో ప్లాంట్స్ నుంచి వస్తుంది అనమాట. లైక్ ఎట్లా అంటే మనకి ఇప్పుడు మనం తినే మొక్కజొన్నలో అయినా, లేకపోతే మనది కార్న్ స్టార్చ్లో అయినా, లేకపోతే మనకి ఏదైతే మనం పొలంలో పండించేది వేస్టేజ్ అయితే ఉంటుందో దాంతో మనము ఫిల్లర్స్ తయారు చేస్తాం అనమాట. లైక్ కొన్ని పదార్థాలు తయారు చేస్తాం. దానికి మనము బయో పాలిమర్తోని కలిపి బయోడిగ్రేడబుల్ కంపోస్టబుల్ బ్యాగ్స్ చేస్తాం అనమాట. సో అది ఒక పెద్ద ఆపర్చునిటీ అండి. అదొక ఆపర్చునిటీ నేను చూసుకొని ఈ బిజినెస్లో ఎంటర్ అయ్యాను. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇది మట్టికి ఒక్కసారి టచ్ అయితే మాత్రం దీని లైఫ్ స్పాన్ అనేది చాలా ఇదైపోతుంది. ప్లాస్టిక్ లాగా 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు ఉండదు. సో ఈ బ్యాగ్ అందరం యూజ్ చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ప్లాస్టిక్ కూడా మనము ఎంత తక్కువ వాడితే అంత మంచిది. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా ఈ బ్యాగులను ప్రజలకు పరిచయం చేయడానికి త్రివేద్ ఎంతో కష్టపడ్డాడు. వ్యాపార సంస్థలు, మెడికల్ షాపులు, దేవాలయాలను స్వయంగా సందర్శించి అందరికీ అవగాహన కల్పించాడు. ఆ నిరంతర ప్రయత్నమే నేడు ఆయన విజయానికి బలమైన బాట వేసింది. మొదట చిన్న స్థాయిలో ప్రారంభమైన ఈ పరిశ్రమ ఇప్పుడు పొరుగు రాష్ట్రాలకు కూడా తన ఉత్పత్తులను విజయవంతంగా సరఫరా చేస్తోంది. మొదట ఈ కంపెనీని చిన్నగా స్టార్ట్ చేశానని ఇప్పుడు 1 కోటి టర్నోవర్ వరకు చేరుకున్నట్లు తెలిపారు. అయితే తన నుంచి కొంతమంది ఉపాధి పొందడం కూడా సంతోషంగా ఉందని చెబుతున్నారు. దీనికి ఏంటంటే అండి, ఇప్పుడు మన పెట్టుబడి అంతగా ఏం లేదు. నేను కూడా చాలా చిన్నగా స్టార్ట్ చేశాను. చిన్నగా స్టార్ట్ చేసి ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 1 crore టర్నోవర్కి నా కంపెనీని తీసుకెళ్ళాను. 1 crore పైన ఇంకా నా టార్గెట్ ఇంకా ఉంది. అండ్ పెట్టుబడి విషయంకి వచ్చేసరికి మీకు మిషనరీ కాస్ట్, క్యాపిటల్ అవన్నీ వచ్చేసరికి ఒక 30-40 lakhsలో మీకు సెటప్ వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి మార్కెటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మార్కెటింగ్ ఉంటే మాత్రం అండ్ కన్వీనియన్స్, కస్టమర్కి కన్విన్స్ చేసే కెపాసిటీ ఉంటే దిస్ ఈజ్ అ వెరీ గుడ్ బిజినెస్ అని నేను భావిస్తున్నాను. నా ద్వారా ఆల్మోస్ట్ 11 to 12 మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్కి నేను జాబ్ కలిగించగలుగుతున్నాను. అండ్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ మై బిజినెస్. సో ఎస్, ఇదొక ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే బిజినెస్ కూడా. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు నేను దీన్ని ఫర్దర్గా ఏంటంటే మనము ఎవరైతే ఐటీఏ చేసిన వాళ్ళు వాళ్ళకి మిషనరీ ఎలా ఆపరేట్ చేయాలి, ఎలాగా మెటీరియల్ని ఏ రేషియోలో మనం ఇచ్చేయాలి, జనాలు ఎలా తీసుకెళ్ళాలనే దాన్ని కూడా మేము గవర్నమెంట్తో మాట్లాడి టైఅప్ చేద్దామని ఉద్దేశంతో. ఈ క్యారీ బ్యాగ్ భూమిలో త్వరగా కలిసిపోతుందని, పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదని చెబుతున్నారు సాయిఫ్ అని.
ఈ క్యారీ బ్యాగుల పట్ల జనాల నుంచి కూడా రెస్పాన్స్ బాగుందని అంటున్నారు. నా పేరు సాయిఫ్ అని. మా అన్నయ్య ఏంటంటే త్రివేద నాయక్ మా అన్నయ్య పేరు. ఆయన ఏంటంటే ప్లాస్టిక్ని నివారించి మన బయోడిగ్రేడబుల్ కవర్లను తయారు చేయాలనే ఆలోచనతో బిజినెస్ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి మనం ఏంటంటే మొత్తం ప్లాస్టిక్, ఓన్లీ ప్లాస్టిక్ లేకుండా మొత్తం బయోడిగ్రేడబుల్. మనం భూమిలో కాల్చినా సరే అది స్మాష్ అయిపోయి భూమిలో కలిసిపోద్ది. ప్లాస్టిక్ అయితే ఎన్నో ఏళ్ళు ఉంటుంది, ఇది అయితే ఉండదు. ఇది ఎంపటిని మనం కాల్చగలి స్మాష్ అయిపోద్ది. అదే ప్లాస్టిక్ అంటే ముద్దగా అయ్యి అది భూమిలో కలవటానికి చాలా టైం పట్టి, ఇదంటే పట్టదు. మనకి తొందరగా మనకి క్లీన్ అయిపోద్ది, భూమిలో కలిసిపోద్ది. దానివల్ల అన్నయ్య ఏంటంటే ఈ గ్రీన్గా ఉంచాలి మనంతా, ప్లాస్టిక్ చిన్నపిల్లలకి క్యాన్సర్ రాకుండా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో అన్నయ్య ఈ బిజినెస్ స్టార్ట్ చేశాడు. బాగానే ఉందండి, ఇది చాలా బాగానే ఉంది. రెస్పాన్స్ మనకు చాలా బాగుంది. చాలామంది ఆర్డర్ చేస్తున్నారు, వస్తున్నాయి. కాకపోతే ఇంకా కొంచెం మారాలి. ఆ ప్లాస్టిక్ను దూరం చేసుకొని మనం బయోడిగ్రేడబుల్ కవర్లోకి వస్తే చాలా మంచిదని. ఏంటంటే మనం ఒక ఫిల్లర్ అనే పీబ్యాట్ రెండు కలిపి ఫిల్లర్ యూస్ చేస్తాం ఎక్కువ. మొక్కజొన్నతో మనం తయారు చేసి ప్లాస్టిక్ వేస్ట్ ఉంటుంది కదా పొలాల్లో, ఆ వేస్ట్తోనే తయారు చేస్తారు. మన ఫిల్లర్ అలా తయారైంది. దాన్ని బట్టి మనం ఈ కవర్లు తయారు చేయడం అనేది జరుగుతుంది. స్ట్రాంగ్గా కావాలంటే ఇంకొంచెం మందం పెంచుకుంటాం అంతే. కాకపోతే కవర్ మనకి ఎలా కావాలంటే వెయిట్ కావాలంటే వెయిట్ వస్తుంది. హానికరది ఏదేమి లేదు, హాని అయితే కరవదు. చెత్తగా పారేసే వ్యర్థాలని అద్భుతమైన సంపదగా మలుచుకోవచ్చని త్రివేద్ నాయక్ నిరూపించారు. పర్యావరణాన్ని రక్షించాలని ఆయన సంకల్పం నేడు ఎందరికో స్ఫూర్తినిస్తోంది.